అమిత్ షా ఫేక్ వీడియో కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగే పోలీసు విచారణకు హాజరు కాకూడదనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కేవలం న్యాయపరంగానే ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఎన్నికల ప్రచారం దృష్ట్యా ఆ నిర్ణయం వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో జరిగే పోలీసుల విచారణకు హాజరు కాకూడదనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో ఏం జరిగే అవకాశం ఉంది? మే 1న విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇవ్వడం చూస్తాం. ఢిల్లీ పోలీసులు వచ్చి లీగల్ టీం నోటీసులు ఇవ్వడం చూస్తాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వెళ్తారు లేదని ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతోంది. సో ఏం జరిగే అవకాశం ఉంది అనుకోవాలి? థ్యాంక్ యూ సతీష్. రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఫేక్ వీడియో కింద తయారు చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసిందనే దానిపైన ప్రధానంగా ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జితో పాటు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారనేటటువంటి వార్తలు అనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు మరొక ముగ్గురికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది గాంధీ భవన్ కు వచ్చి. ముఖ్యంగా దాంతో పాటు 1వ తేదీన ఈ రోజు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీస్ లో పేర్కొనడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఎన్నికల ప్రచార సభలు ఉండడంతో ఈ రోజు ముఖ్యంగా పోలీసులకు సంబంధించినటువంటి విచారణకు వెళ్ళకూడదనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా కేవలం న్యాయపరంగానే ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఈ రోజు ఎన్నికల ప్రచారం దాదాపు 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఓన్లీ లేఖ రాసి ఎన్నికల ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకు హాజరు కాలేబోతున్నామంటూ కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందన్న దానిపైన వెతికి చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.